దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 40 వచనములు. బెన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు, మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహ, ఐదవవాడు రప్ప. బెలకు పుట్టిన కుమారులు అద్దరు, గెర, అబిహూదు, అబిషువ, నయమాను, అహోయహు, గెర, షేపుపాను, హురాము. యెహూదు కనిన కుమారులు ఉజ్జా, అహిహూదు. వారు గెబ కాపురస్తులకు ఇంటి పెద్దలుగా నుండిరి. నయమాను, అహియా, గెర అనువారు వారిని మనహాతునకు చేరతీసికొని పోయిరి. గెర వారిని అచటికి చేరతీసికొని పోయెను. వారిని పంపివేసిన తరువాత షహరాయిము మోయాబు దేశమందు హుషీము, బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక, తన భార్యయైన హోదేషునందు యోబాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, యెపోజును, షక్యాను, మిర్మాను కనెను. వీరు అతని కుమారులు. వారు తమ పితరుల ఇండ్లకు పెద్దలుగా ఉండిరి. హుషీము అను దానియందు అతడు అహిటూబును, ఎల్పాయలును కనెను. ఎల్పాయు కుమారులు ఎబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోను, లోదును దాని గ్రామములను కట్టించెను. బెరీయాయును, షెమాయును, అయ్యాలోను కాపురస్తుల యొక్క పితరులలో పెద్దలు. వీరు గాతీయులను పారదూలిరి. అహ్యో, షాషాకు, యెరేమోతు, జెబద్యా, అరాదు, ఎదెరు, మీకాయేలు, ఇష్పా, యోహ అనువారు బెరీయా కుమారులు. జెబద్యా, మెషుల్లాము, హిజికి, హెబెరు, ఇష్మెరై, ఇజ్లియా, యోబాబు అనువారు ఎల్పాయాలునకు కుమారులు. యాకీము, జిక్రి, జిబ్ది, ఎలియేనై, జిల్లేతై, ఎలియేలు, అదాయా, బెరయా, షిమ్రాతు అనువారు షిమీకి కుమారులు. ఇష్పాను, ఎబెరు, ఎలియేలు, అద్దోను, జిక్రి, హనాను, హనన్యా, ఎలాము, అంతోతియా, ఇపెదయ, పెనూయేలు అనువారు షాషాకు కుమారులు. షంషరై, షెహర్యా, అతల్యా, యహరేష్యా, ఏలియా, జిక్రి అనువారు యెరోహాము కుమారులు. వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలును ప్రముఖులునై యుండిరి. యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోనునకు తండ్రి అయిన వాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్య పేరు మయాక. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. మిగిలిన వారు సూరు, కీషు, బయలు, నాదాబు, గెదోరు, అహ్యా, జెకెరు అనువారు. మిక్లోతు షిమ్యోనును కనెను. వీరును తమ సహోదరులతో కూడా వారికి ఎదురుగానున్న ఇండ్లలోనే యెరూషలేమునందు కాపురముండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషువను, అబినాదాబును, ఎష్బాయాలును కనెను. యోనాతాను కుమారుడు మెరిబ్బాయాలు. మెరిబ్బాయాలు మీకాను కనెను. మీకా కుమారులు పితోను, మెలెకు, తరేయా, ఆహాజు. ఆహాజు యెహోయాదాను కనెను. యెహోయాదా అలేమెతును, అజ్మావేతును, జిమ్రిని కనెను. జిమ్రి మోజాను కనెను. మోజా బిన్యానును కనెను. బిన్యాకు రప్పా కుమారుడు. రప్పాకు ఎలాషా కుమారుడు. ఎలాషాకు ఆజేలు కుమారుడు. ఆజేలు కుమారులు ఆరుగురు. వారి పేర్లు అజ్రికాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హనాను. వీరందరూను ఆజేలు కుమారులు. అతని సహోదరుడైన ఏషెకు కుమారులు ముగ్గురు. ఉల్లాము జ్యేష్ఠుడు. యెహూషు రెండవవాడు. ఎలిపేలెటు మూడవవాడు. ఉల్లాము కుమారులు విలువిద్యయందు ప్రావీణులైన పరాక్రమశాలులు. వీరికి 150 మంది కుమారులును కుమారుల కుమారులును కలిగిరి. వీరందరూను బెన్యామీనీయులు.